హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేశానండి. అంటే కొన్ని డిన్నర్ సెట్ బౌల్స్ లాగా, తర్వాత ఒకటి స్టీల్ చాపింగ్ బోర్డ్, కొన్ని గ్లాస్ జార్స్, అలా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో మీషో నుండి నా కిచెన్లోకి ఆర్డర్ చేసిన కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది 1 by 1 ఓపెన్ చేసి చూసేద్దామండి. వాటికి ఎంత ప్రైస్ పడింది, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ క్లియర్గా చెక్ చేసేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్పైస్ జార్ సెట్ అండి. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 అనమాట. గ్లాస్ జార్స్ చిన్న సైజ్ అండి, స్పైసెస్ వేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అవుతాయి కిచెన్లోకి. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం. ఇవి మనకి సెట్ ఆఫ్ 4 ఉన్నాయండి, సెట్ ఆఫ్ 6 ఉన్నాయి. అలా డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. నేనైతే ఓన్లీ సెట్ ఆఫ్ 4 ఆర్డర్ చేశాను. 4 వచ్చాయి. చిన్న సైజ్ అనమాట. అంటే మనకి కిచెన్లోకి చిన్న క్వాంటిటీస్లో పొడి చేసి పెట్టుకుంటాం కదా, మెంతి పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాంటివి చిన్న క్వాంటిటీస్లోనే పెట్టుకుంటాం కదా, అలాంటి వాటికైతే చాలా బాగుంటాయి. పొడులే కాకుండా నార్మల్ స్పైసెస్ ఉంటాయి కదండి, ఇలాచి, లవంగా, అలాంటి వాటికి కూడా బాగుంటాయి. మిరియాలు అలాంటివి వేసుకోవడానికి కూడా బాగుంటాయి. సో తక్కువ క్వాంటిటీస్లో మనం కిచెన్లో రెగ్యులర్ యూసేజ్కి పెట్టుకోవాలంటే ఈ సైజ్ జార్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయండి. నేను ఆర్డర్ చేసింది అయితే వచ్చేసి సెట్ ఆఫ్ 4 అనమాట. ఈ 4 సిమిలర్ సైజులోనే ఉన్నాయి. లిడ్ అయితే మనకి ప్లాస్టిక్ వచ్చిందండి, బాటిల్ వచ్చేసి గ్లాస్ అనమాట. లిడ్కి కూడా మనకి 2 సైడ్స్ ఉందండి. ఒకవైపు ఏంటంటే డైరెక్ట్గా క్వాంటిటీ ఎక్కువ పడాలంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక వైపు వచ్చేసి మనకి తక్కువ క్వాంటిటీ పడాలి అనుకున్నప్పుడు ఇలాంటి సైడ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో 2 సైడ్స్ ఉన్నాయి మనకి. గ్లాస్ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో రెగ్యులర్గా మనం కిచెన్లోకి స్పైసెస్ కోసం యూజ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. 2 రకాలుగా మనకు ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒకవైపు యూజ్ చేయొచ్చు, లేదు జస్ట్ స్ప్రింకిల్ చేయాలి అనుకుంటే ఇలా హోల్స్ వచ్చిన వైపు ఉంది కదండి, దాన్ని యూజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 4 అండి. ఈ సెట్ ఆఫ్ 4 గ్లాస్ స్పైస్ జార్స్కి నాకు 135 రూపీస్ పడిందండి. సో 135 రూపీస్లో 4 అనమాట, సెట్ ఆఫ్ 4. సో ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేను స్టీల్ చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేశానండి. జనరల్గా స్టీల్ చాపింగ్ బోర్డ్స్ మనకి ఏంటంటే కొంచెం పెద్ద సైజులో వస్తున్నాయి. ఎందులో చూసినా అమెజాన్లో కూడా నేను ఒకసారి ఆర్డర్ చేస్తే పెద్ద సైజులోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ నేను ఒకసారి అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను, అది కూడా కొంచెం పెద్దగా వచ్చింది. అంటే ఈ సైజ్ కంటే పెద్దగా వచ్చింది, కొంచెం వెయిట్ ఎక్కువ అనిపించింది. అంటే రెగ్యులర్గా మనం అంత పెద్దవి యూజ్ చేయడం కష్టం కాబట్టి ఈ సైజులో కావాలని ఇది ఆర్డర్ చేశానండి. ఈ చాపింగ్ బోర్డ్ వచ్చేసి మనకి ఎక్కడ షార్ప్నెస్ అనేది లేదండి, అన్ని సైడ్స్ బ్లంట్గానే ఇచ్చారు. సో ఇక్కడ సైడ్స్ కూడా మనకు కర్వ్డ్గా ఇచ్చారు కాబట్టి షార్ప్నెస్ అనేది ఎక్కడా లేదనమాట. సో హ్యాపీగా యూజ్ చేసుకునేలాగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా సెంటీమీటర్స్ ఇచ్చారు ఇక్కడ. అంటే మెజర్మెంట్ దేనికి యూజ్ చేస్తారో నాకు ఐడియా లేదు, కానీ మొత్తానికి అయితే ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చారనమాట. ఎవరైనా కొత్తగా స్టీల్ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసి చూద్దాం అనుకున్నట్లయితే మరీ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకుండా తక్కువ కాస్ట్లో ఇలాంటిది ఒక చిన్నది ఫస్ట్ తీసుకొని యూజ్ చేసి చూడండి. మీకు బాగుంది, మనకి యూసేజ్ బాగుంది, రస్ట్ ఎక్కడ రావట్లేదు, బాగానే ఉంది డైలీ యూజ్కి అనిపిస్తే మటుకు ఇలాంటిది ఇంకా మళ్ళీ ఏదైనా పెద్ద సైజులో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే స్టీల్ చాపింగ్ బోర్డ్స్ కోసం చూస్తున్నారో ఈ సైజ్ అయితే చాలా బెస్ట్ సూటబుల్ సైజ్ అండి. అండ్ మనం దీన్ని ఏంటంటే డిష్ వాషర్లో కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి వాషింగ్కి ప్రాబ్లం ఏమి ఉండదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 277 రూపీస్ అండి. సో 277 రూపీస్లో ఇంత మంచి స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డిన్నర్ సెట్ అండి. అంటే సెట్ ఆఫ్ 3 అనమాట, చూపిస్తాను. సెట్ ఆఫ్ 3 వచ్చేసి ఇలా వస్తాయండి, ఇవన్నీ విత్ స్టీల్ హ్యాండిల్స్. ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీడియం సైజ్ వచ్చేసి ఇంత సైజ్ ఉందండి. ఇది వచ్చేసి మీడియం సైజు, అండ్ ఇది వచ్చేసి అందులోనే పెద్ద సైజ్ అనమాట. సో సెట్ ఆఫ్ 3 అండ్ వీటికి లిడ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇలా వీటికి విత్ లిడ్స్ అండి, ప్రతి ఒక్కటి విత్ లిడ్ ఉంది. కవర్స్ అనేవి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి పెద్ద సైజ్ ఇదండి. దీనికి ఏంటంటే బయట వైపు డిజైనింగ్ లాగా వచ్చిందనమాట, చుట్టూ ఇక్కడ ఫ్లోరల్ డిజైనింగ్ వచ్చింది కదా, సో అలా వచ్చింది. అంటే లైట్ వెయిటే ఉందండి, మరీ హెవీగా అయితే ఏం లేవు. బట్ మనకి ఓన్లీ సర్వింగ్ పర్పసే కాబట్టి యూజ్ అవుతుంది, బాగానే ఉంటుంది. అదే మనం దీనిలోనే మనం ఏదైనా హీట్ చేయాలి అంటే మటుకు
నల్లబడిపోతుందండి, ఎందుకంటే కొంచెం లైట్ వెయిటే ఉందన్నమాట, మరి హెవీగా అయితే ఏం లేదు. సో జస్ట్ సర్వింగ్ పర్పస్ అయితే బాగుంటుంది, సర్వింగ్ డిషెస్ లాగా. అండ్ దీనికి లిడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట, మనకి డిజైన్ వచ్చింది చూడొచ్చు, స్టీల్ హ్యాండిల్ వచ్చింది. రెగ్యులర్గా మనం యూజ్ చేసే డిషెస్ లాగానే అండి, బాగుంది అనిపించింది. సెట్ ఆఫ్ 3 కదా, ఒకే మోడల్లో మనకి క్వాంటిటీస్ డిఫరెంట్గా వేసుకుంటాం కదా, అంటే పావు కేజీ కర్రీకి అయితే ఒక సైజు, హాఫ్ కేజీ కర్రీకి అయితే ఒక సైజు అలా చూస్తాం కదా. సో అలా ఉండేలాగా నేను ఏంటంటే ఒకే మోడల్ సెట్ ఆఫ్ 3 ఉన్నది చూసి పిక్ చేశాను అనమాట. బాగుంది, క్వాలిటీ అయితే బాగుందండి. ఓన్లీ సర్వింగ్ పర్పస్ అయితే ఇవి బాగా పనిచేస్తాయి. ఇది వచ్చేసి లిడ్ అనమాట. అండ్ ఈ బౌల్ వచ్చేసి కంప్లీట్గా లోపల సైడ్ ఇలా ఉంటుందండి. అండ్ చుట్టూ మనకి జస్ట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. సో లిడ్ పెడితే ఇలా ఉంటుందండి. సో ఇది ఒక సైజు అండ్ ఇది సెకండ్ సైజ్ అండి. అండ్ ఇందులోనే చిన్న సైజ్ వచ్చేసి ఇదన్నమాట. 591 రూపీస్లో మనకి సెట్ ఆఫ్ 3 సర్వింగ్ డిషెస్ అనేవి వచ్చాయండి. 591 అంటే ఓకే, విత్ లిడ్ వచ్చింది కాబట్టి రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ 6 జార్స్ తీసుకున్నానండి, స్టోరేజ్ కంటైనర్స్. యాక్చువల్గా ఇవి నేను గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ అనుకొని బుక్ చేశాను, బట్ వచ్చాక తెలిసింది ఇవి ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ అని. సో ఇలాగూ ఆర్డర్ చేశాను కదా, మీతో చూపిద్దామని చెప్పేసి ఇవి కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే గ్లాస్ అనుకున్నాను, బట్ ప్లాస్టిక్ వచ్చాయి. నేను సరిగ్గా చెక్ చేయలేదు, మిస్టేక్ నాదే. జనరల్ వాళ్ళు అక్కడ గ్లాస్ అని మెన్షన్ చేస్తారు కదా, నేను ఏంటంటే పిక్ చూసేసి సెట్ ఆఫ్ 6 కదా అని గ్లాస్ లాగే అనిపించి నేను ఆర్డర్ చేసేసాను అనమాట. సో ఈ జార్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామండి. సెట్ ఆఫ్ 6 వచ్చాయన్నమాట. సో ఇవి ఏంటంటే సెట్ ఆఫ్ 6 వచ్చాయండి, ఎయిర్ టైట్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. బాగుందండి, క్వాలిటీ నాకు బాగుంది. యాక్చువల్గా చూస్తే కూడా నాకు గ్లాస్ లాగానే అనిపించింది అనమాట. సో మీరు కూడా చూడొచ్చు, జనరల్గా చూస్తే ఇది గ్లాస్ లాగానే అనిపిస్తుంది, కాకపోతే ప్లాస్టిక్ అండి, ఎక్కడ మనకి వంగినట్టుగా కూడా లేదు, ప్లాస్టిక్. బాగుంది క్వాలిటీ అయితే. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ఎయిర్ టైట్ లిడ్ అనమాట. సో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదు ఏదైనా డ్రై స్నాక్స్ మనం మెత్తపడకుండా ఉండాలి అంటే ఇలాంటి వాటిలలో స్టోర్ చేస్తే బాగుంటాయి. బిస్కెట్స్, డ్రై స్నాక్స్ ఏవైనా కూడా ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్స్లో బాగుంటాయి. అండ్ కలర్ కూడా నాకు బాగా నచ్చిందండి, అంటే కొంచెం సీ గ్రీన్ అంటారు కదా, సో సీ గ్రీన్ కలర్లో ఉంది, కాంబినేషన్ బాగుందన్నమాట. ట్రాన్స్పరెంట్కి సీ గ్రీన్ లిడ్. సో ఇవి వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 6 వచ్చాయండి, అన్నీ సిమిలర్గానే ఉన్నాయి, సెట్ ఆఫ్ 6. సో నేను ఏంటంటే నా మిస్టేక్, యాక్చువల్గా నేను గ్లాస్ అనుకొని ఆర్డర్ చేశాను, బట్ ప్లాస్టిక్వి. బట్ ప్లాస్టిక్ అయినా పర్లేదు, క్వాలిటీ వైజ్ చూసుకుంటే మటుకు చాలా బాగున్నాయి. ఎయిర్ టైట్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే జనరల్గా మనము డ్రై స్నాక్స్ కోసము యూజ్ చేయాలంటే ఇవి యూజ్ చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్కి అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎయిర్ టైట్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. జార్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి, చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే బాగుందండి, అంటే వాళ్ళు గ్లాస్ కాకుండా మేము గ్లాస్ హ్యాండిల్ చేయలేము, ప్లాస్టిక్లోనే కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇవి బాగా సెట్ అవుతాయి. షేప్ అదంతా బాగుంది. అండ్ లిడ్స్ కూడా కలర్స్ బాగా వచ్చాయి, అండ్ ఎయిర్ టైట్ కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 441 అండి, అంటే సెట్ ఆఫ్ 6కి మనకి 441 రూపీస్ పడింది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్లాస్టిక్లో జార్స్ కోసం చూస్తున్నట్లయితే, స్టోరేజ్ కోసం ఎయిర్ టైట్గా ఉండేవి కావాలి అంటే ఇవైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి. ఎవరైనా కిచెన్ ఐటమ్స్ కోసం చూస్తున్నట్లయితే అమెజాన్తో పాటు మీషోలో కూడా చెక్ చేయండి. అండ్ ప్రైసెస్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు, మీషోకి అమెజాన్కి ఎలా ఉంది ప్రైస్ డిఫరెన్స్ అనేది. నాకు అమెజాన్తో కంపేర్ చేస్తే మీషోలోనే ప్రైస్ కొంచెం తక్కువ అని అనిపిస్తుంది చెక్ చేస్తున్న కొద్దీ. సో అందుకోసమని ఈ మధ్య నేను మీషోలో కిచెన్కి సంబంధించిన కలెక్షన్ కూడా ఆర్డర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి స్పూన్ రెస్ట్ అండి. వంట చేస్తాం కదండి, వంట చేసేటప్పుడు మనకి స్పూన్స్ ఉంటాయి కదా, అంటే గరిటెలు మనం కర్రీ చేసేటప్పుడు కలుపుతూ ఉంటాం కదా. జనరల్గా అయితే నేను ఏంటంటే నార్మల్గా ఒక ప్లేట్ సపరేట్గా పెట్టుకొని ఆ ప్లేట్ పైన పెడుతూ ఉంటానన్నమాట. ప్లేట్ కాకుండా కొంచెం స్టైలిష్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఇది కూడా ఉండడం స్పూన్ షేప్లోనే ఉంది, బట్ ఇది కుకింగ్ కోసం యూజ్ చేసే స్పూన్ కాదండి, ఓన్లీ స్పూన్ రెస్ట్ అనమాట. అంటే మనం కర్రీ చేసేటప్పుడు గరిట కలుపుతాం కదా, కలిపిన తర్వాత మనం దీనిపైన పెడితే స్పూన్ రెస్ట్ లాగా ఉంటుందన్నమాట. ఏదైనా ఆయిల్ ఉన్నా దానికి ఏదున్నా కూడా ఇందులోనే పడుతుంది. తర్వాత మళ్ళీ మనం కర్రీ కలుపుకుంటూ ఉండొచ్చు మధ్య మధ్యలో, తర్వాత దీన్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట.
నార్మల్గా అయితే మన దగ్గర ఏదైనా ప్లేట్, స్టీల్ ప్లేట్ ఉంటే అది యూస్ చేస్తే సరిపోతుంది. బట్ లేదు మాకు కొంచెం ఫ్యాన్సీగా డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అనమాట. బాగుంది, క్వాలిటీ బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉందండి. క్వాలిటీ అయితే చాలా మందంగా ఉంది, బరువుగా ఉందన్నమాట. అంటే మనము టేబుల్ పైన, కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఎక్కడ పెట్టినా కూడా కదలకుండా హ్యాపీగా అలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో చూడొచ్చు, వెడల్పుగానే వచ్చింది కాబట్టి పెద్ద స్పూన్స్ కూడా పడతాయండి. దీని ప్రైస్ వచ్చేసి 122 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ టర్నర్ అండి. సో ఇదేంటంటే మనకి మెయిన్గా పెనం పైన బ్రెడ్ రోస్ట్ చేస్తాం కదా, బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు అలాంటి వాటికి బాగుంటుందన్నమాట. జనరల్గా మనము స్పూన్తో నార్మల్గా తీయాలి అంటే వన్ సైడ్ తీస్తూ ఉంటే పడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టేసుకొని గ్రిప్తో ఇలా తీసి ఇలా టర్న్ చేయొచ్చు అనమాట. బాగుంది క్వాలిటీ. స్టీల్ కూడా చాలా క్వాలిటీతో ఉందండి, ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ లేకుండా బాగుంది క్వాలిటీ కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి 154 రూపీస్ అండి. సో 154 రూపీస్లో మనకి ఇంత మంచి స్టీల్ టర్నర్, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రూట్స్ కోసము, తర్వాత ఏమైనా చిన్న చిన్న చికెన్ పకోడీ అట్లాంటి వాటికి ఫోర్క్లు అవసరం కదా, సో వాటి కోసమని ఇది ఆర్డర్ చేశానండి. అంటే ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. రెగ్యులర్ ఫోర్క్స్ పెద్ద పెద్దవి కాకుండా పిల్లల కోసం సపరేట్గా ఇవ్వడానికి బాగుంటుంది అనిపించింది. ఇవేంటంటే కిడ్స్ కోసం మెయిన్గా, అందుకోసం ఇంత అట్రాక్టివ్గా చేశారనమాట. ఫోర్క్ వచ్చేసి స్టీల్తోనే ఉంటుందండి, కాకపోతే పైన ఏంటంటే డిజైన్ వచ్చేసి ప్లాస్టిక్లో ఉంటుందన్నమాట. అంటే డిఫరెంట్ ఫ్రూట్స్ షేప్స్లో ఇచ్చారు. సో ఇలా యాపిల్ షేప్లో, పంకిన్ షేప్లో అలా డిఫరెంట్గా ఇచ్చారనమాట. స్ట్రాబెర్రీ షేప్స్లో అలా డిఫరెంట్ ఫ్రూట్స్ షేప్స్లలో ఇచ్చేసి ఫోర్క్స్ ఇచ్చారనమాట. చిన్నపిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చినప్పుడు ఈ ఫోర్క్స్తో ఇస్తే ఏంటంటే ఇవి చూసైనా సరే అట్రాక్ట్ అయ్యి ఫ్రూట్స్ తింటారనమాట. సో ఐడియా బాగుంది. అంటే ఫ్రూట్స్ కోసమనే కాదండి, ఇవి మనం దేనికోసమైనా యూజ్ చేయవచ్చు. అంటే నార్మల్గా చిన్న చిన్న సైజు స్టార్టర్స్ ఉంటాయి కదా, మంచూరియాస్, పకోడీ అలాంటి వాటికి కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. కిడ్స్కి స్పెషల్గా ఇది బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసి. అండ్ ఈ ఫోక్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా మనకి స్టాండ్ ఇచ్చారనమాట. ఈ స్టాండ్ కూడా చూసారా డిఫరెంట్ కలర్స్తో ఉందన్నమాట, రింగ్స్ మోడల్. ఇవి యాక్చువల్గా ఈ రింగ్స్ కూడా ఇలా డిటాచబుల్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు అలా ఉంటుంది అనుకోలేదు, బట్ వచ్చాక చూస్తే తెలిసింది ఈ రింగ్స్ కూడా డిటాచబుల్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, గ్రీన్, లైట్ గ్రీన్, బ్లూ, పింక్, ఆరెంజ్, ఎల్లో అలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, డిటాచబుల్ అనమాట. ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 178 రూపీస్ అండి. సో 178 రూపీస్లో మనకి ఆల్మోస్ట్ 8 ఫోర్క్స్ వచ్చాయన్నమాట. సో 8 స్టీల్ ఫోర్క్స్ వచ్చాయి 178 రూపీస్లో. దాంతోపాటు స్టాండ్ వస్తుందన్నమాట. సో ఈ స్టాండ్ కూడా మనము ఈ ఫోర్క్స్ పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ స్టాండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో నాకైతే కలర్ఫుల్గా చాలా బాగా నచ్చిందండి. ఈ స్టాండ్ వచ్చేసి ఫోర్క్స్ విత్ స్టాండ్ కలర్ఫుల్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి స్టీల్ ఫోర్క్స్ విత్ స్టాండ్ అండి. ప్రైస్ వచ్చేసి 178 రూపీస్. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కట్టర్ ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ కట్టర్ అండి. ఇలా ఉంటుందన్నమాట. మనకి ఎక్కడైతే ఈ బ్లేడ్స్ ఉన్నాయో అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ లోపల వేస్తే కట్ అయిపోయి ఇలా సన్న స్లైసెస్ లాగా వస్తాయన్నమాట. ఆ బ్లేడ్స్ అనేవి మనకు కటింగ్కి యూజ్ అవుతాయి ట్విస్ట్ చేస్తే. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇలా పుల్ చేయాలండి. పుల్ చేస్తే మనకి ఇలా ఉంది కదా, లోపల వైపు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంటే ఒక 5-6 డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే, బాదం, కాజు, పిస్తా ఏదైనా సరే మనం కొంచెం స్లైసెస్ లాగా కట్ చేయాలి స్వీట్స్ కోసం అంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, దీనిలో సెట్ అయ్యేలాగా దీన్ని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి లోపల డ్రై ఫ్రూట్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా క్లోజ్ అయిపోతుంది. బట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇలా క్లోజ్ అవ్వదు కదా, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పెట్టాక దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ట్విస్ట్ చేయాలన్నమాట. సో ట్విస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి కింద లేయర్స్ లాగా మనకి స్లైసెస్ పడుతూ ఉంటాయి, ఇది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అది యాక్చువల్గా కాన్సెప్ట్. బట్ సన్న స్లైసెస్ అవుతాయంట. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ కోసము, బట్ ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. చూడాలి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఒకవేళ దీన్ని యూజ్ చేసినప్పుడు వీడియో తీస్తే మీకు కూడా షేర్ చేస్తానండి. అంటే ఇది వర్తా కాదా, నిజంగానే స్లైసెస్ అవుతున్నాయా లేవా తెలియదు కదా. సో ఒకసారి యూజ్ చేస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను ఇలాంటిది. సో ఇది చూసి యూజ్ చేశాక ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో కూడా షేర్ చేస్తాను.
సో ఇది వచ్చేసి లాస్ట్ కలెక్షన్ అండి మీషోలో. సో నేను మీషోలో నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా చూపించేసా కదండి. అన్నీ బాగున్నాయండి. కలెక్షన్ అంతా క్వాలిటీ బాగుంది, అంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లో కలెక్షన్ అనేది బాగుందండి. అన్ని డిఫరెంట్గా ఒకసారి ఆర్డర్ చేశానమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీషో నుండి నా కిచెన్ కోసం ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా చూపించేశాను కదండి. నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.